ఎందుకు చేస్తున్నారు ఈ వ్రతం? పిల్లల కోసమా? కాదు రాజారావు, పాపం ఆ పిచ్చి పిల్ల ఆరోగ్యం కోసం చేస్తున్నారు. బాబు గారు, అమ్మాయి గారిని తీసుకురండి. రాజశేఖరం గారిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది అమ్మాయి. పద్మ ఆరోగ్యం బాగుపడటానికి ఆయన ఎక్కన కొండా లేదు, మొక్కని దేవుడు లేడు. ఏమిటో వదిన, మంచి వాళ్ళకే పెడతాడు ఆ పరీక్షలు మాయదారి దేవుడు. పద్మా, అమ్మా పద్మా, పద్మా. నాన్న జరుచుకున్నాడు, నాన్న జరుచుకున్నాడు. రామ్మా, దేవుడికి దండం పెట్టుకుంది కానీ. అవును, అసలు దేవుడికి ఎందుకు దండం పెట్టాలి? మనల్ని చల్లగా చూడమని. ఎన్నిసార్లు దండం పెట్టినా పెద్ద గొప్పగా అమ్మని మూతి బిగించి కూర్చుంటాడు. నాతో ఒకసారి మాట్లాడాడంటే నేను దేవుడి చేత పచ్చి నేను దండం పెట్టినంతే. తప్పమ్మా, అట్లా అనకూడదు. మా బంగారు తల్లి కదూ, నా అన్నమాట వింటుందిగా. పదమ్మా దా. దేవుడికి దండం పెట్టమ్మా. హారతి తీసుకో అమ్మా. హారతి కళ్ళకద్దుకోమ్మా. నానా బాగుంది. మనసేమో నీ వెనుకే